హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. తెలుగులో ప్రధానమైన వార్తాపత్రికల అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు 1.58 లక్షల కోట్లు అంటండి. నిన్న సాయంత్రం ఈ వార్త సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను చాలామంది చూసే ఉంటారు. ఒక పెద్ద పెట్టుబడి, భారీ పెట్టుబడి అనమాట. అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మన దేశంలో కొత్తగా $17.5 బిలియన్, దాదాపుగా 1.58 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ఆ సంస్థ CEO సత్య నాదెల్లా ప్రకటించారు. దేశ కృత్రిమ మేధ AI భవితవ్యానికి అవసరమైన మౌలిక వస్తువుల నిర్మాణం, నైపుణ్య సామర్థ్యాలను సమకూర్చేందుకు ఇవి ఉపయోగపడతాయని సామాజిక మాధ్యమం Xలో ఆయన తెలిపారు. భారత లక్ష్యాలకు మద్దతుగా ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడులు పెట్టడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా కలిసి ఈ ప్రకటన చేశారన్నమాట. అతిపెద్ద పెట్టుబడి ఇది అన్ని పత్రికల్లో వచ్చింది. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది రెవెన్యూ వ్యవస్థ, రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖలో ఏంటంటే సమస్యలు చాలా ఉంటాయి. ఎందుకంటే రెవెన్యూ శాఖ రిలేటెడ్ టు ఎవ్రీ హౌస్. దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రెవెన్యూ శాఖతో పని ఉంటుంది. ఎవరికో వాళ్ళకి ఎంతో కొంత భూమి ఉంటుందిగా. సో ఆ భూమి సరిహద్దులు గొడవలనో, లేదంటే సర్వేలు చేయాలనో, లేదంటే ఆక్రమించేశారనో, లేదంటే ఆన్లైన్లో పేర్లు మార్చేశారనో, వెబ్లైన్లో పేర్లు మారిపోయానో, ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో ఇవి ఎక్కడైనా రెవెన్యూ సదస్సులు నిర్వహించినా, లేదా ఎక్కడైనా ఈ స్పందన మీకోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్న, పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ తీసుకుంటున్న 90% అర్జీలు రెవెన్యూ సమస్యల మీదే వస్తున్నాయి. పోనీ వచ్చినాయి ఏమైనా కొత్తగా వస్తున్నాయంటే వచ్చినాయే పదే పదే వస్తున్నాయి. దానికి ఒక అంతం ఉండట్లేదన్నమాట, ముగింపు అంటూ ఉండట్ల. అందుకే ఏడాదిలో రెవెన్యూ ప్రక్షాళన చేస్తామని నిన్న సీఎం గారు రివ్యూ చేశారు. నిన్న మొన్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా వరుసగా రెవెన్యూ వ్యవస్థ ఫెయిల్యూర్స్ మీద వార్తలు వచ్చాయి. దానితో ప్రభుత్వం కాస్త డిఫెన్స్లోకి వెళ్ళిపోయి నిన్న సీఎం గారు రివ్యూ చేసి ఒకే సమస్యపై పదే అర్జీలు వస్తే కుదరదు, శాశ్వత పరిష్కారం చూపించండి, జేసీలకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత, వివాదాస్పద భూముల పరిష్కారం ఆర్డీఓలకు, భూమి విలువల్ని మార్కెట్ విలువలతో అప్గ్రేడ్ చేయండి ముఖ్యమంత్రి చంద్రబాబు. రెవెన్యూ శాఖలో ఒకే సమస్యపై పదే అర్జీలు ఎందుకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. ఇక నుంచైనా పరిస్థితి మారాలని, ఏడాదిలో ప్రక్షాళన జరగాలని ఆదేశించారు. రీసర్వే చేసిన భూములకు సంబంధించి ఒక్క సమస్య కూడా ఉండకూడదని, భూమి ఎవరిదో వారి పేరిటే నమోదు చేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూపై మంగళవారం సచివాలయంలో చంద్రబాబు సమీక్షించారు. రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వండి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో 10,169 కోట్ల రెవెన్యూ లక్ష్యంగా నిర్ణయించాం. మార్కెట్ విలువలతో భూమి విలువల్ని అప్గ్రేడ్ చేయండి అని సీఎం ఆదేశించారు. ఇది చాలా పెద్ద మార్పు అండి. సాధారణంగా ఒక చోట ఒక భూమి 1 సెంటు అనుకుందాం, రిజిస్ట్రేషన్ విలువ 10 లక్షలు ఉంటే మార్కెట్ విలువ 30 లక్షలు ఉంటుంది. ఇప్పుడు ఈ 10 లక్షలు తీసుకెళ్ళి 30 లక్షలుగా చేశారనుకోండి, దాని రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోతాయి. చలాన్లు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే సాధారణ మధ్యతరగతి వర్గాలకు రేట్ ఎక్కువ కట్టాలి. అందులో 7%, ల్యాండ్ వాల్యూలో 7% కట్టాలి కదా. అప్పుడు రేట్ పెరుగుద్ది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి అన్నమాట. అది రెవెన్యూ శాఖ మీద నిన్న సుదీర్ఘంగా సమీక్ష జరిగింది. ఆ తర్వాత సీఎం గారు నాయకులతో అండ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దానిలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతం చేయాలి అని ఆదేశించారు. కూటమిలోని 3 పార్టీల నేతలు పాల్గొనాలి. టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు పిలుపు. బీజేపీ వాళ్ళు చేపడుతున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో మిగిలిన పార్టీలు వాళ్ళందరూ పాల్గొనాలి, అందరూ కూడా దాన్ని విజయవంతం చేయాలని కోరారనమాట. అలాగే రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. సో వాటి అధ్యయనానికి, వాటిని కంట్రోల్ చేయాలంటే వాటికి చికిత్సతో పాటు అసలు రాకుండా ఏం చేయాలి, ఎలా నియంత్రించాలి, ఎలా నివారించాలి అనే దాని మీద ప్రత్యేకంగా అధ్యయనం చేయండి అని సీఎం గారు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో అపరిశుభ్రత పెద్ద జబ్బు, దానిపై చైతన్యం పెంచాలని రాశారు. ఇక సుప్రీంకోర్టు ఇంకా స్పష్టం చేసిందండి, ఈ సమగ్ర ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఉంది కదా, వాటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ,
కసరత్తులో పాల్గొంటున్న బూత్ స్థాయి అధికారులు ఇతర అధికారులకు పశ్చిమ బెంగాల్ మరికొన్ని రాష్ట్రాల్లో బెదిరింపులు రావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని గట్టిగా ఎదుర్కోవాలని, లేకుంటే అరాచకానికి దారితీస్తుందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం మంగళవారం హెచ్చరించింది. సర్ కసరత్తుకు రాష్ట్రాలు సహకరించడం లేదన్న ఆరోపణలపైన స్పందించింది. క్షేత్రస్థాయిలో సర్ కసరత్తు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగాలి. సహకారం కొరవడినా, బిఎల్ఓలను అడ్డుకున్నా మా దృష్టికి తీసుకురండి, తగు ఆదేశాలు జారీ చేస్తాం అని ఎన్నికల సంఘం అధికారులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ ఇది రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయింది, ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అనేది. సో విపక్ష పార్టీలన్నీ దాన్ని అడ్డుకుంటున్నాయి, ఇండియా కూటమిలో పార్టీలన్నీ దాన్ని అడ్డుకుంటున్నాయి, బీజేపీ అండ్ అధికార పార్టీలు దాన్ని సమర్థిస్తున్నాయి. చివరికి సుప్రీంకోర్టు కూడా ఈసీకి మద్దతు ఇచ్చింది, చేసుకోండి అని చెప్పింది. బీహార్ ఎన్నికలకు ముందే సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. సో అందుకని అన్ని రాష్ట్రాల్లో చేయడానికి ఈసీ రెడీ అవుతుంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంకొక 5 నెలల్లో, అందుకని పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ చేపట్టారు. అండ్ తమిళనాడులో కూడా ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో కూడా విడతల వారీగా చేపడుతున్నారు. కాకపోతే పశ్చిమ బెంగాల్లో మనలాగా కూల్గా డీల్ చేయరు ఏది కూడా. అక్కడంతా కూడా బెదిరింపులు, కిడ్నాప్లు, దాడులు అవన్నీ ఉంటాయి. అవి లేకుండా చూడాలని నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా పేర్కొందనమాట. ఇక భారత బియ్యంపై అదనపు సుంకాలు సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేని మీద ఎప్పుడు సుంకం వేస్తాడో తెలియదు. ఈయన రాత్రి పడుకున్నప్పుడు కల వస్తుందేమో, ఆ కళకు తగ్గట్టు సుంకాలు వేసుకుంటూ పోతాడు. భారత నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించే యోచనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. స్వదేశీ వ్యవసాయ రంగ ప్రతినిధులతో శ్వేతసౌధంలో సోమవారం ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చౌకైన విదేశీ ఉత్పత్తులు అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని ట్రంప్నకు వారు మొరపెట్టుకున్నారు. సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా విపణిని దెబ్బతీస్తున్నాయని, దేశీయంగా ధరలను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. వాటిని నిరోధించాలని విన్నవించారు. అమెరికాకు బియ్యం సహా పలు ఉత్పత్తులను డంప్ చేస్తున్న దేశాల్లో పోలిస్తే ఇక్కడ రేటు ఎక్కువ ఉంటుంది అంటే, సరే దాని మీద అదనపు సుంకం వేసేద్దాం, అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి అని ఆయన ఒక సంకేతాలు ఇచ్చారంట. సాధారణంగా ఇది సబబే, అంటే ఆ దేశంలో వ్యవసాయ రంగాన్ని, ఆ దేశంలో ఉత్పత్తులను ఎంకరేజ్ చేయడానికి ఆయన చేస్తున్నది కరెక్టే. కానీ అది మన దేశానికి నష్టం, మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్న వాళ్ళకి నష్టం. సో దీనిలో రెండిట్లో బ్యాలెన్స్ ఉండాలి. ఇక లేత మనసులపై చదువులు ఒత్తిడి అంటండి. మానసిక సమస్యలతో సతమతం ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లో తీవ్రం. తాజా పరిశోధనలో వెల్లడి. ఇది పోవాలి అంటే నారాయణ శ్రీ చైతన్యం లేపేయండి, ముందు నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలను లేపేయండి. వాళ్ళే ర్యాంకుల కోసం, మార్కుల కోసం పిల్లల మీద విపరీతమైన ఒత్తిళ్లు పెడతారు. అటువంటి కార్పొరేట్ సంస్థలను లేకుండా చేస్తే అప్పుడు ర్యాంకుల కోసం, మార్కుల కోసం పోటీ పడడం మానేసి జ్ఞానం కోసం, విజ్ఞానం కోసం, కామన్ సెన్స్ కోసం చదువుకోవడం మొదలు పెడతారు. 100కి 80 మార్కులు వచ్చినా పర్లా, వాడికి సబ్జెక్టు మొత్తం తెలియాలి. సబ్జెక్టు ఒక నోట్బుక్లో, ఒక టెక్స్ట్ బుక్లో చదువుకొని, తను ఆపాదించుకొని, తను నేర్చుకొని సొంతంగా రాసేది రావాలి. కానీ నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఆ టెక్స్ట్ బుక్లో ఏమేం క్వశ్చన్లు వస్తాయి, ఏమేం క్వశ్చన్లు ఇంపార్టెంటు, ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే కోణంలోనే వాళ్ళని ట్రైన్ చేస్తారు. సో వాళ్ళు ఒత్తిడికి గురవుతారు అన్నమాట. సబ్జెక్ట్ ఉండదు, మార్కులు వచ్చేస్తే కానీ సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడు చదువులు అలాగే తయారవుతున్నాయి. సో అది పోవాలి. అది పోవాలంటే విద్యాశాఖలో ఇంకా సంస్కరణలు రావాలి. సంస్కరణలు జరుగుతున్నాయి, విద్యాశాఖలో చాలా సంస్కరణలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు అన్నీ మెరుగవుతున్నాయి. సో అదే సమయంలో కార్పొరేట్ సంస్థలను కంట్రోల్ చేస్తే ఇటువంటి ఒత్తిళ్ళు ఉండవండి. రోజంతా తరగతులు, అదనంగా పోటీ పరీక్షలకు తర్ఫీదు, నియంత్రణ లేని ఈ విధానం విద్యార్థుల్ని తీవ్ర వేదనకు, ఒత్తిళ్లకు గురి చేస్తుందని, పలు మానసిక సమస్యలు వారిని ఇబ్బంది పెడుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. ప్రధానంగా ఇంటర్ స్థాయి విద్యార్థుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 25,020 మంది విద్యార్థులతో జరిపిన సర్వేలో ఇది బయటపడింది. విజన్ వికసిత్ భారత్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నిధులతో జరిపిన ఈ సర్వేను ప్రాజెక్టు కోఆర్డినేటర్ విఎఫ్ఎస్టిఆర్ పరిశోధకులు సిహెచ్ సురేష్ చంద్ర చేయగా, చెన్నై మెస్టన్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, గుంటూరు విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ వాళ్ళు అందరూ కలిపి సర్వే చేస్తే ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కువగా
ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పారు. దానికి కారణం కార్పొరేట్ విద్యా సంస్థలే. సో అందుకే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ధనిక భారత్ అని కొత్త విద్యా సంస్థలు వస్తున్నాయి. నారాయణ శ్రీ చైతన్యకి పోటీనో కాదో చెప్పలేం, కానీ వాళ్ళు మరీ కార్పొరేట్ లెవెల్లో కాకుండా పిల్లలకి ఏం అవసరమో అది, నెక్స్ట్ భావితరాలకు ఏం అవసరమో అది, వాళ్ళ సిలబస్లో కొన్ని మార్పులు ఉంటాయి, వాళ్ళ విద్యా విధానంలో మార్పులు ఉంటాయి, వాళ్ళ బోధన పద్ధతుల్లో మార్పులు ఉంటాయి, పిల్లల్ని అన్ని రకాలుగా సంసిద్ధులను చేయడానికి వాళ్ళు కొత్తగా వస్తున్నారంట ధనిక భారత్. ఆ కాన్సెప్ట్ ఏంటో కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది. సో కొంచెం డీటెయిల్స్ చూద్దాం, మళ్ళీ టైం వచ్చినప్పుడు చూద్దాం. నారాయణ శ్రీ చైతన్య లాంటి సంస్థలు అయితే మాత్రం తగ్గాలి, హవా తగ్గాలి. ఇంకా అంగన్వాడీలకు సెల్ ఫోన్లు నేడు పంపిణీ ప్రారంభించనున్న మంత్రి సంధ్యారాణి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవల్ని మరింత వేగంగా అందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లను అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 58,402 మంది కార్యకర్తలు, వాటిని పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్లకు శాంసంగ్ కంపెనీకి చెందిన 5G సెల్ ఫోన్లను ఇవ్వనున్నారు. ఒక్కో సెల్ ఫోన్ ధర 12,500గా నిర్ధారించారు. ఎవరో డీలర్ని పట్టుకొని ఉంటాడు, ఎవరో పట్టుకొని ఉంటాడో ఆ డీలర్కి కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటారు. దీనిలో ఏవో తులమో పొలమో వెనకేసుకుంటారులే, ఇలాంటివన్నీ సహజం. సరే, ఎనీవే అంగన్వాడీలను గవర్నమెంట్ మీద ప్రతిసారి వాళ్ళకు ఫోన్లు ఇవ్వడం, ఒక్కోసారి 2-3 సార్లు ఇవ్వడం, 2-3 ఫోన్లు ఇవ్వడం, సరే అన్నీ పక్కన పెడితే అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టు 2 ఏళ్లలో పనులు ప్రారంభించేందుకు అంగీకారం. క్వాంటమ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై పరిశీలించాలి. అమెరికాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీలు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ పలు సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. సంస్థలకు నిర్దేశిత వ్యవధిలో ప్రోత్సాహకాలు చెల్లించేందుకు వీలుగా ఎస్క్రో ఖాతాలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. సో అమెరికా పర్యటనలో ఉన్నారు నారా లోకేష్ గారు. ఈ నెల 6వ తేదీన వెళ్ళారు. డల్లాస్లో తెలుగు డయాస్పోరా మీటింగ్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు. శాన్ ఫ్రాన్సిస్కోలో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించి ఆంధ్రప్రదేశ్ రావాలని కోరారన్నమాట. సో ఇది మంచి ప్రయత్నమే. లాస్ట్ ఇయర్ కూడా అక్టోబర్ నెలలో 2024 అక్టోబర్లో నారా లోకేష్ గారు అమెరికాలో పర్యటించారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థల ప్రతినిధులతో భేటీ అయితే ఆ రిజల్ట్స్ మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఈ భేటీల ఫలితాలు కూడా మనకు త్వరలో కనిపించబోతాయి అన్నమాట. సో అది పక్కన పెడితే నేటి నుంచి రోజుకు 2 విడతల్లో టెట్ అంటండి. ఉపాధ్యాయ అర్హత పరీక్షను బుధవారం నుంచి ఈ నెల 21 వరకు రోజు 2 విడతల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించబోతున్నారంట. సో మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేయగా మంగళవారం సాయంత్రం 96.25 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారంటండి. ఇది ఒకటి. తర్వాత కాగ్నిజెంట్కు 12వ తేదీ డిసెంబర్ 12వ తేదీన కాగ్నిజెంట్ శాశ్వత భవనం విశాఖపట్నంలో నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. ఆల్రెడీ కాగ్నిజెంట్లో ఎంప్లాయీస్కి కూడా మెయిల్స్ వెళ్ళాయి. మీలో ఎవరైనా విశాఖపట్నం నుంచి పనిచేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటే మీరు ముందే అప్లై చేసుకోండి అని చెప్పి కాగ్నిజెంట్ ఎంప్లాయీస్కి కూడా మెయిల్స్ వెళ్ళాయి. సో డిసెంబర్ 12వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎవరైనా కాగ్నిజెంట్లో పనిచేస్తుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి వచ్చేయడానికి ఇది మంచి అవకాశం. అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖలో ప్రస్థానానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 12న తాత్కాలిక క్యాంపస్లో కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదో మంచి న్యూస్ అండి. ఛానల్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి, మీ కాంటాక్ట్ లిస్ట్లో షేర్ చేయండి. సో మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే, మర్చిపోవద్దు. ఇక 100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభమంట. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. దీనికి అనుగుణంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చారంటండి. మంగళవారం కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 100 రూపాయలకే వారసత్వ భూములు, అలాగే రిజిస్ట్రేషన్ ఆస్తుల విలువ 10 లక్షలు దాటితే 1000 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. బాగుంది. అలాగే రాజధానిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ స్థలం కేటాయించిన ఏపీ ప్రభుత్వం త్వరలోనే తాత్కాలిక భవనాల్లో క్యాంపస్ ప్రారంభం. ఈనాడుకు వెల్లడించిన NFSU-VCJM వ్యాన్ గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలో ప్రత్యేకతలు ఎన్నో. ప్రపంచంలో
ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఒకే ఒక్కటి ఉంది, ఆ ఒక్కటి గుజరాత్లో ఉంది. ఇప్పుడు మరో యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది. ప్రపంచంలో ఏకైక ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయమైన గుజరాత్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయబోతుంది. ఏపీ ప్రభుత్వం అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించగా విశ్వవిద్యాలయ బృందం దాన్ని పరిశీలించి అంగీకారం తెలిపింది. త్వరలో తాత్కాలిక భవనాల్లో క్యాంపస్ ప్రారంభించి శాశ్వత భవనాలు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇది మంచి న్యూస్ అండి. ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సంబంధిత విభాగాల్లో సత్ఫలితాలు సాధించడం, అత్యున్నత నైపుణ్యాలు ఉన్నవారిని తయారు చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఫోరెన్సిక్ నిపుణుల కొరత తీర్చడం, ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ, బిహేవియరల్ సైన్స్, క్రిమినాలజీలతో పరిశోధనలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నత విద్యను అందించడం తదితర లక్ష్యాలతో ఇది ఏర్పాటైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబోతున్నారు. అదో ఇచ్చారు, వచ్చింది. స్క్రబ్ టైఫస్పై అధ్యయనానికి ప్రత్యేక టాస్క్ ఫోర్సు. మోదీ అటల్ మోదీ సుపరిపాలన విజయవంతం చేయాలి. ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగబోతోంది. జాతీయ హస్తకళ పురస్కారాలు అందుకున్న ఏపీ కళాకారులు. తిరుపతి కేంద్రంగా 6,700 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్లో రైలు ప్రారంభం. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వ హామీ. అగ్రిగోల్డ్ ఏజెంట్స్ సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు. అగ్రిగోల్డ్ ఇంకా గుర్తుందా ఆయన? ప్రభుత్వానికి గుర్తుందా? దాదాపుగా 10 సంవత్సరాలు గ్రామీణ రోడ్ల నిర్మాణానికి 2,123 కోట్లు. నెయ్యి కొనుగోలు విధి విధానాలు ఏంటి? బోలేబాబు డైరెక్టర్లు మిమ్మల్ని కలిశారా? కల్తీ నెయ్యి కేసులో విచారణలో మాజీ జీఎంకు సిట్ ప్రశ్నలు. రసాయనాల సరఫరాపై సుగంధను ప్రశ్నించిన అధికారులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితులైన తితిదే కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం సుబ్రహ్మణ్యం, A29 సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ను కూడా. ఏంటి సుగంధ్ ఆయిల్స్? ఆయన పేరే అజయ్ కుమార్ సుగంధ, అందుకే ఆయన సుగంధ ద్రవ్యాలు తయారు చేసి నెయ్యిలో కలపడానికి ఇచ్చాడా? A16 ఆయన. తొలి రోజు మంగళవారం సిట్ అధికారులు ప్రశ్నించారు. వారిద్దరిని 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి మధ్యాహ్నం 1 గంటకు తిరుపతి రియో ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యానికి బీపీ ఎక్కువగా ఉండడంతో మాత్రలు ఇచ్చి కొద్దిసేపు కూర్చోబెట్టారు. సాధారణ స్థితికి చేరుకున్నాక అలిపిరిలో సిట్ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇద్దరిని వేరువేరుగా విచారించారంట. విచారణకు సహకరించని సుగంధం. దశాబ్దాల రోడ్డు సమస్యకు పరిష్కారం. మరమ్మతులకు 7,60,00,000 మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో పర్యటించిన సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న 2 రహదారుల నిర్మాణానికి 7,60 కోట్లు మంజూరు చేశారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం తిమ్మనగుంట గౌరవరం మధ్య రోడ్డు అభివృద్ధికి 7 కోట్లు ప్రకటించారు అని వచ్చింది. తర్వాత ప్రతి ఆదివారం సంక్షేమ వసతి గృహాల తనిఖీ. బీసీ సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్ బాలకోటయ్య వెల్లడి. ఇది సూడో సెక్యులరిజం కాదా? హిందూ ఆచారాలకు అనుగుణంగా తీర్పు ఇస్తే జడ్జి పైన అభిశంసన. ఇండియా కూటమిపై పవన్ కళ్యాణ్ మండిపాటు. హిందూ విశ్వాసాలను ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డిఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలి? కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నాయి? ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? హిందూ విశ్వాసాలు సాంప్రదాయాలపై తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం కాదా? సూడో సెక్యులరిజం కాదా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 120 మంది విపక్ష ఎంపీలు జడ్జి అభిశంసనకు నోటీసులు ఇచ్చారు, సంతకం చేశారు. అది దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సో ఇవన్నీ ఈనాడు అంశాలు. ఈనాడుని కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, సమర సంతకం, చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కొన్నారు. కోట్ల మంది సంతకాలు చేస్తారంట మెడికల్ కాలేజీల మీద. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతపురంలో సంతకాలు చేస్తున్న విద్యార్థులు, ప్రజలు. సర్వసిద్ధంగా ఉన్న వైద్య కళాశాలల పప్పు బెల్లాలకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారా? రాష్ట్రానికి మెడికల్ సీట్లు, పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తారా? కాలేజీల ప్రైవేటీకరణ నుంచి పల్లె నుంచి పట్టణం వరకు పెళ్ళుబుగుతున్న వ్యతిరేకత. కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన. తమ బిడ్డల భవిష్యత్తుపై వైద్య రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని వర్గాల పోరాటం.
చంద్రబాబు కుట్రపూరిత విధానాలను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం జగన్. అక్టోబర్ 10న మొదలైన కోటి సంతకాల సేకరణ ఊరువాడ ఉద్యమం వేడి. నవంబర్ 12న నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలో కదం తొక్కిన విద్యార్థులు, యువత. నేడు నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు, కోటి సంతకాల ప్రదర్శన. అనంతరం జిల్లా కేంద్రాలకు తరలింపు. 13 నాటికి జిల్లా కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా కోటి సంతకాలు 17న కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్న వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ కోటి సంతకాలు అనే కంటే 1,00,000 × 100 సంతకాలు అంటే మంచిది. ఎందుకంటే ఒక్కొక్క కార్యకర్తకు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు టార్గెట్లు ఇచ్చి మీ ఊర్లో ఇన్ని సంతకాలు తీసుకోండి అంటే వాళ్ళు ఊర్లలోకి వెళ్లకుండా ఎవరిని సంప్రదించకుండా కుడి చేత్తోని ఎడమ చేత్తోని తోచిన సంతకాలు చేసేసారు. ఇక ప్రజలను మోసం చేయడానికే బాబు అంకిల్ గారడి అని మొన్న ప్రెస్ మీట్ పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగింది అని చెప్పారు కదా. సో అదంతా కూడా కాకి లెక్కలు, ప్రజలను మోసం చేయడానికి అని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. 2025-26లో తొలి 6 నెలలకు సంబంధించిన చంద్రబాబు జీఎస్డీపీ ముందస్తు అంచనాలు తప్పులు తడక రాష్ట్ర జీఎస్డీపీ CAGR 10.40%గా ఉన్నట్టయితే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదు, కేవలం 2.8%కే ఎందుకు పరిమితమైంది? మీరు సీఎంగా ఉన్న 2014-19 మధ్య దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 4.45% ఉంటే వైసీపీ హయాంలో 4.78% అని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లెక్కలతో నిలదీశారు. ఈ జిఎస్డిపిలు, అంకిల గారడీలు ఇవన్నీ కూడా పెద్దగా సామాన్యుడికి ఎవరికి ఉపయోగపడవు. అవన్నీ కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వాళ్ళు విమర్శించుకోవడానికి, ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సామాన్యుడికి ఎప్పుడు ఉపయోగపడతాయంటే జిఎస్డిపి పెరిగినప్పుడు, కొనుగోళ్లు పెరిగినప్పుడు, ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పుడు, రాష్ట్రానికి ఆదాయం పెరిగినప్పుడు, ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రగతి పెరిగినప్పుడు, అండ్ మధ్యతరగతి వర్గాలకు ఆదాయం పెరిగినప్పుడు, ఉపాధి కల్పించినప్పుడు అది మనకి కళ్ళారా ఫలితాలు కనిపిస్తాయి. సో ఇప్పుడు లెక్కలు కాగితాల మీద ఉంటాయి, అవి కార్యరూపంలోకి వచ్చి దాని ఫలితాలు కనిపించేసరికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టవచ్చు. ఇదిగో మంది 2010 నుంచి జిఎస్డిపి పెరుగుతూ వస్తుంది అనుకోండి, క్రమంగా అలా పెరుగుతూ వస్తుంది అనుకోండి, ఈ పాటు మనం గుజరాత్ స్థాయిలో ఉండేవాళ్ళం. ఒక 15 ఏళ్ల పాటు లేదా ఒక 10 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం జిఎస్డిపి పెరుగుతూ ఉంటే మనం కూడా ఎక్కడికో వెళ్ళిపోతాం. కానీ అది జరగట్లా. ఇక సాక్షి ఛానల్ని ఎలా బ్లాక్ చేస్తారు? చాలా సింపుల్. 2019-24 మధ్య TV5ను, ABNను ఎలా బ్లాక్ చేశారో ఇప్పుడు సాక్షి ఛానల్ని అలాగే బ్లాక్ చేస్తారు. వాళ్ళే నేర్పించారుగా ఎలా బ్లాక్ చేయాలో. వార్తా ఛానల్ను అంధకారంలోకి నెట్టేయడం అత్యంత తీవ్రమైన నేరం అంశం. చంద్రబాబు సర్కార్పై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నరసింహ ధర్మాసనం ఆగ్రహం. ఇది ముమ్మాటికి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని మండిపాటు. ఈ అన్యాయంపై తక్షణమే విచారణ జరపాలని TDSATకు ఆదేశాలు. సాక్షి గొంతు నొక్కాలన్న కుతంత్రంపై సర్వోన్నత న్యాయస్థానం నిలదీత. సాక్షి గొంతు ఎవరు నొక్కలేదే, ఇప్పటికీ చూస్తున్నారు. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు అని ఏదో ఉందిగా, ఇప్పటికే అది అందరూ చూస్తూనే ఉన్నారు. నిజంగా సాక్షి గొంతు నొక్కితే దాన్ని ఎందుకు ఇప్పటికీ వాడుకుంటారు? సాక్షి గొంతు నొక్కల, అందులోకి ఈశ్వర్ గారి గురించి అస్సలు నొక్కరు ఎవరు కూడా. అది ఒక పెద్ద రిలీఫ్ అన్నమాట. ఎవరికైనా మైండ్ కాస్త ప్రశాంతత కావాలనుకున్నప్పుడు అండ్ కాసేపు ఎంజాయ్ చేయాలి, కాసేపు ఎంటర్టైన్మెంట్ ఏమైనా కావాలి అనుకున్నప్పుడు, ఒకప్పుడు బ్రహ్మానందం గారి మెమోస్ లేదంటే ఆయన వీడియోసో షార్ట్సో చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు అది వింటున్నారంట ఆ వీడియోలు. ట్రిబ్యునల్ విచారణను మార్చి నెలకు వాయిదా వేయడంపై అసహనం, వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని స్పష్టమైన ఆదేశాలు. సరే, ఇదంతా ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యతిరేక ఛానళ్ళు బ్లాక్ చేస్తారో దీన్ని వైసీపీ వాళ్ళు నేర్పించారండి. టు బి ఫ్రాంక్, 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షిని బ్లాక్ చేయలేదు, అవునా కదా? 14 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి ఛానల్ని బ్లాక్ చేయలే. కానీ 19లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వాళ్ళు మాత్రం ABNని, TV5ని బ్లాక్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్లో రాకుండా చేశారు. MS వాళ్ళని, కేబుల్ ఆపరేటర్ని బెదిరించారు. సో వాళ్ళ నుంచి వీళ్ళు నేర్చుకున్నారు. అరే వాళ్ళే బ్లాక్ చేయగలేదు, మనం చేస్తే ఏంటి అని చెప్పి సాక్షిని బ్లాక్ చేశారు. సో ఇక్కడ ఇటువంటి దరిద్రగొట్టు వ్యవహారానికి నాంది పలికింది, బీజం వేసింది వైసీపీనే. ఇప్పుడు ఏడిస్తే లాభం లేదు. సాయంత్రం 6 దాటాక 51 లక్షల ఓట్లు. అవునండి, లైన్లో ఉన్నారు నైట్ 1 గంట వరకు. ఏపీ ఎన్నికల చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. బ్యాలెట్ పేపరే శరణ్యం. కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది? లోక్సభలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. మీరు కూడా ఈవీఎంతోనే గెలిచారేంటి?
మీ గెలుపును ఈయన గెలుపుని ఈయన అవమానించుకుంటున్నాడండి. ఈయన ఎంపీగా మంచి మెజార్టీతో గెలిచాడు కదా, ఈయన రాజంపేట ఎంపీగా వరుసగా గెలుస్తున్నాడుగా. అంటే ఈవీఎంలను ట్యాంపర్ చేసి గెలిచాడేంటి ఆయన? ఓడిపోయిన వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది, గెలిచిన వాళ్ళు కూడా అంటే అలా. సాయంత్రం 6 దాటాక 51 లక్షల ఓట్లు అంటే లైన్లో ఉన్నారు. ఆ ఓటింగ్ సమయం ముగిసినా సరే అప్పటి వరకు లైన్లో ఎలా ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు వేయాలి. అందుకని అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఓట్లు వేశారు. ప్రజలను మోసం చేయడానికి అంకెలగారడే. సాయంత్రం 6 దాటాక లక్షల ఓట్ల. కేంద్ర మంత్రి పెమ్మసానిపై మిథున్ రెడ్డి సెటైర్లు. బాబు ఫైబర్ నెట్ కుంభకోణానికి ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు అక్రమాలపై సిఐడి అన్ని ఆధారాలు సేకరించింది. 90 మంది సాక్షులను విచారించింది. ఫోరెన్సిక్ ఆడిట్ సైతం చేయించింది. ఆధారాలన్నీ రికార్డుల్లో ఉన్నాయి. కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోవాలి. చట్ట ప్రకారం ఈ కేసులో కోర్టుకు 3 ఆప్షన్లు ఉన్నాయి. కేసును విచారణకు స్వీకరించాలి, లేదా తదుపరి దర్యాప్తుకు ఆదేశించాలి. సిఐడి క్లోజర్ రిపోర్టును తీవ్రంగా వ్యతిరేకించిన పొన్నబోలు. అది చెప్పండి ముందు. వీళ్ళు వాదనలు హైలైట్ చేస్తారు, వార్త రాస్తారు. కోర్టు వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పిస్తే వార్తే ఉండదు అసలు. పొన్నబోలు సుధాకర్ రెడ్డి వాదించిన వాదనలను ఓ పెద్ద వార్తగా రాశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిది ముమ్మాటికి అక్రమ అరెస్టే. ప్రభుత్వ తీర్పుపై మండిపడిన వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. చైతన్య అరెస్టు దారుణం. ఎమ్మెల్సీ ఎల్లప్పరెడ్డి. బాలల కమిషన్పై తర్జన భర్జనే. బాలల కమిషన్ పాలకుల ఎంపిక ఇంటర్వ్యూలతో తుది కసరత్తు. చైర్మన్ సభ్యుల పదవులకు మాజీ ప్రజాప్రతినిధులు టీడీపీ నేతలు దరఖాస్తు అంట. ఆర్డీఓలకు భూమి సమస్యల పరిష్కార బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం సన్నగిలుతోంది. దీనికి వైద్యుల నిర్లక్ష్య వైఖరే కారణం. సన్నగిలడం ఏం లేదు, ఎప్పటి నుంచో అదే అభిప్రాయం ఉంది, ఇప్పటికే అదే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మరు జనం. మరీ దిక్కు లేక బయటికి వెళ్ళే డబ్బులు లేక వెళ్తున్నారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రులకి లేకపోతే వెళ్ళరు. హాస్పిటల్స్ ఎప్పటికీ మారవు. సరే, ఇవన్నీ కృష్ణార్పణం. ఏడాదికి అద్దె 1000. అన్ని ప్రభుత్వ భవనాలు 1000కే లీజు. పీసీబీ చైర్మన్కు చంద్రబాబు సర్కారు కానుక. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పేరుతో దారాదత్తం. బీసీ ఎస్సీ సామాజిక భవనాలు టీటీడీ కళ్యాణ మండపం ఆర్బీకి అప్పగింతకు రెడీ. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు. ప్రతిపాదనను విరమించుకోవాలని కలెక్టర్ను అడిగితే తప్పదన్న కలెక్టర్. ఆందోళనకు సిద్ధమవుతున్న గ్రామస్తులు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురంలో ఈ భవనాలన్నీ బాబు అనుయాయులు పరమవుతున్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య బావమరిది పరమవుతున్నాయంట. ఇదేదో పెద్ద వ్యవహారమే, చదువుదాం తర్వాత. ఇది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో విదేశీ విద్యకు చెలో అని ఒక వార్త రాశారండి. ఏటా లక్షల్లో విదేశాలకు విద్యార్థులు, వారిలో ఎక్కువ మంది ఏపీ నుంచే. సగటున ఏడాదికి 50,000 మంది పైన. అమెరికా వెళ్ళే వారిలో తెలుగువారే అధికం. విదేశీ వ్యవహారాలు ఓపెన్ డోర్స్ నివేదికలు. ఎస్, ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ మంది వెళ్తున్నారంట విదేశీ విద్యకు. తర్వాత ప్రజల్ని వేధించేలా చూడొద్దు. నిబంధనలు వ్యవస్థను సరిచేసేలా ఉండాలి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇండిగో సంక్షోభ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ వ్యాఖ్య. ఇండిగో విమాన సర్వీసుల్లో 10% కోత. ఈ సర్వీసులు ఇతర సంస్థలకు కేటాయింపు. పౌర విమానయాన శాఖ కీలక చర్యలు. మంగళవారం 400కు పైగా సర్వీసులు రద్దు. చాలా వరకు పునరుద్ధరించామన్న ఇండిగో. విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపమొత్తం. ఎంత పెద్ద సంస్థ అయినా సరే వదిలిపెట్టడం రామ్మోహన్ నాయుడు. ఓకే, ఇక నెలలో ఫ్రీ హోల్డ్. ఆ భూములకు పరిష్కారం చూపాల్సిందని రెవెన్యూ శాఖ మీద సీఎం గారు చేసిన సమీక్షకు ఇక్కడ రాశారు. ఇక ఏపీ గ్లోబల్ హబ్గా ఏపీ అని అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ గారికి సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ రాశారు. ఇక ఎలాగైనా కొట్టేద్దాం. 300 కోట్ల ప్రభుత్వ ఆస్తిపై వైసీపీ నేతల కన్ను. నంద్యాల విజయ డైరీలో తారస్థాయికి చేరిన అక్రమాలు. 35 ఎకరాల ఆస్తి అన్యాక్రాంతం. వైసీపీ నేతలతో కుమ్మక్కైన ఏపీ సహకార శాఖ అధికారులు. ఆ భూములను సర్కారు కావంటూ సహకార అధికారి లేఖ దుమారం. దీని ఆధారంగా విక్రయానికి పావులు. ఇప్పటికే ఒప్పందాలు. టీడీపీ నేతలు. ప్రభుత్వానికి ఫిర్యాదుల విలువ. నంద్యాలలోని విజయ డైరీకి సంబంధించిన 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకు పకడ్బందీగా పావులు కదులుతున్నాయి. సుమారు 300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రస్తుత పాలకవర్గం సిద్ధమవుతోంది. వైసీపీ నాయకుల నేతృత్వంలోని పాలకవర్గం అక్రమాలపై వారికి సహకరిస్తున్న సహకార శాఖ అధికారులపై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఏముంది, ఆ డైరీలో గతంలో చేసిన చైర్మన్ బీజేపీలో జాయిన్ అయిపోతే ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఆడారి ఆనంద్ కుమార్ ఏం చేశారు?
ఆయన చైర్మన్గా ఉన్న డైరీలో అక్రమాలు జరిగాయని చెప్పి ప్రభుత్వం అసెంబ్లీ కమిటీని నియమించింది. కొన్నాళ్ళు చూసి ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయాడు. ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయాక ఇంకా డైరీలో అక్రమాల మీద విచారణే లేదు కదా. జరిగిందే, కళ్ళెదురంగా జరిగిందేగా. అలాగే ఇది కూడా అంతే. ఎవరి మీదైనా ప్రభుత్వం విచారణకు వెళితే వాళ్ళు వైసీపీ నుంచి బయటకు వచ్చేయడం, విజయసాయిరెడ్డి గారిలాగా సేఫ్ జోన్లో ఉండటం, లేదా బీజేపీలోనో టీడీపీలోనో జనసేనలోనో జాయిన్ అయిపోవడం, ఇదే సొల్యూషను. అప్పుడు వాళ్ళ అక్రమాలన్నీ సక్రమాలు అయిపోతాయి అన్నమాట. ఇక ఆసియాలోనే మా భారీ పెట్టుబడి మైక్రోసాఫ్ట్ 1.58 లక్షల కోట్ల పెట్టుబడులు. తర్వాత వీఆర్ఎస్ బదిలీన టీటీడీలో అన్యమత ఉద్యోగులకు త్వరలో ఆప్షన్లు. పాలక మండలి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే. వీఆర్ఎస్కి అంగీకరిస్తే మిగిలిన సర్వీస్ కాలానికి ఇవ్వాల్సిన జీతభత్యాలు ఒకేసారి చెల్లింపునకు సిద్ధం. టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో 2 ఆప్షన్లు, బదిలీ కావాలా వీఆర్ఎస్ కావాలా అనే ఆప్షన్లు ఇస్తున్నారు. భారత బియ్యంపై పన్నులేస్తా, భారతీయులు సుంకాలు చెల్లించాల్సిందే, దిగుమతిపై ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత బియ్యాన్ని ఎందుకు రాణిస్తున్నారు? అమెరికా వ్యవసాయ రంగ ప్రతినిధులతో భేటీలో ట్రంప్ రోసరోస. నేటి నుంచి టెట్ పరీక్షలు. సర్ అధికారులకు బెదిరింపుల ఈ ధోరణి గందరగోళం దారితీస్తుంది. ఇక కల్తీ నెయ్యి జరిగినట్టు వైవీకి చెప్పి అయినా పట్టించుకోలేదు. విచారణలో మాజీ జీఎం సుబ్రహ్మణ్యం వెల్లడి. మిగతా ప్రశ్నలపై మౌనం. సో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. ఆయనకి తెలిసే జరిగింది అనేది అయితే అర్థమైంది. ఆయనకి తెలిసే కల్తీ జరిగింది. ఆయన దాని నుంచి లబ్ధి పొందాడా లేదా అనేది సిఐడి నిర్ధారించాలి. ఒకవేళ ఆయన లబ్ధి పొందాడు అని కన్ఫర్మ్ అయితే ఆయన అరెస్ట్ చేసేస్తారు. ఆయన అరెస్ట్ అయితే పెద్ద వికెట్ పడినట్టే. వైసీపీలో నెంబర్ 2 అరెస్ట్ అయిన. సర్ అధికారులకు ఇక ఇండిగో సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోండి. రైలు డ్రైవర్లకు కూడా పరిమితికి 12 గంటలు ఉండాలి. రైల్వే శాఖకు లోకో పైలట్లు డిమాండ్. వావ్. చాంతాడంత దరఖాస్తు ఫారాలు ఎందుకు? పదే 34 పేజీలు దరఖాస్తులు చేసుకోవాలా? పనికిరాని పేపర్ వర్క్ ఇక ముగింపు పలకాలి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోదీ. ఓట్ చోరీ అతిపెద్ద దేశద్రోహ చర్య. ఈసీతో కలిసి బీజేపీ చేస్తోంది అదే. రాహుల్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి ఓట్ చోరీ చేయడం ద్వారా అతిపెద్ద దేశద్రోహ చర్యకు పాల్పడిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓకే. సరే పక్కన పెడితే ఆంధ్రప్రభ చూస్తే, ఆంధ్రప్రభలో పెట్టుబడులే లక్ష్యమని నారా లోకేష్ గారు అమెరికాలో భేటీలని అన్ని పత్రికల్లో ఇచ్చారు, ఒక సాక్షి తప్ప. అలాగే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను ఇచ్చారు. అండ్ రెవెన్యూ సమస్యలకు ఈ అంశాలన్నీ కూడా అన్ని పత్రికల్లో వేసినవి కామన్గా వేశారు. రాజధానికి రాజమార్గం తుది దశలో రైతులకు ప్లాట్ల కేటాయింపు. కరకట్ట ప్రయాణానికి స్వస్తి. సీట్ యాక్సెస్ రోడ్లో అమరావతికి ఎంట్రీ. 2 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తెస్తాము. ఆ మేరకు ల్యాండ్ పూలింగ్, రైతుల రిటర్నబుల్ ప్లాట్లో ఏడాదిలోగా మౌలిక వసతుల కల్పన, 13 జోన్లలో ప్లాట్ల అభివృద్ధికి 23,645 కోట్లతో పనులు అని మంత్రి నారాయణ గారు రాజధాని గ్రామాల్లో పరిశీలించి రైతులతో మాట్లాడారంట. ఇక నిబంధనలు వేధించరాదు. మా ప్రశ్నలకు బదులేది ఎన్నికల సంఘాన్ని బీజేపీ కబ్జా చేసింది. భవిష్యత్తు నగరాలకు పక్కా ప్రణాళికలు. టీడీఆర్కు ప్రత్యామ్నాయంగా మార్కెట్ విధానం. తీర ప్రాంత పట్టణాల్లో డ్రైనేజీ, వరద ఉపశమనం ప్రాజెక్టులు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సమీక్ష. ఓకే. నిన్న ఫస్ట్ 2020 సౌత్ ఆఫ్రికా ఊహించిన విధంగా 74కే ఆల్అవుట్ అయిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 175 కొట్టారు. హార్దిక్ పాండ్యా మెరిపించాడు. వాళ్ళు సౌత్ ఆఫ్రికా 176 టార్గెట్తో దిగి 74కి ఆల్అవుట్ అయ్యారు. సౌత్ ఆఫ్రికా కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. వాళ్ళు కూడా అగ్రెసివ్గా అటాక్ మోడ్లో ఆడగలరు. కానీ నిన్న చేతులు ఎత్తేశారు. సో ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాం ఒకసారి. పేద రైతు బిడ్డకు పెళ్లి చేసిన పల్లె. మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లా మంగత్పుర గ్రామస్తులు తలో చెయ్యి వేసి నిరుపేద రైతు బిడ్డకు పెళ్లి చేయడం ద్వారా గొప్ప మానవతా స్ఫూర్తిని చాటారు. ఎస్, బాగుంది. ఇటువంటి వార్తలు చదవడానికి అన్నీ బాగుంటాయండి. సో పెళ్లి ఖర్చులు అన్నీ పోగా మిగిలిన 18,000 నగదును లక్ష్మీ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి డిపాజిట్ చేశారు. తుపాకులు వదిలేసి పునర్జన్మకు పునరావాసం. ఓటు చేరి అతిపెద్ద దేశద్రోహం. ప్రశ్నలు డిమాండ్లతో గలమెత్తిన రాహుల్. ఇండిగో సర్వీసుల్లో 10% కోత. ప్రస్తుత సంక్షోభానికి ఆ సంస్థ పూర్తి బాధ్యత. కఠిన చర్యలు తప్పవు. తల్లి మృతదేహానికి స్ట్రక్చర్ కోసం పూచీకొత్తగా భార్య, కుమారుడు. సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వెలువ. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ మంగళవారం 79వ పడిలోకి అడుగుపెట్టారు. నైట్ క్లబ్ యజమాని
పై బ్లూ నోటీసు జారీ చేసిన ఇంటర్పోల్. ఎవరికి పరిమితులు లేవు. వీలైతే గోవా వెళ్ళడం మానేయండి. గోవాకి వెళ్తున్న వాళ్ళలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారంట. మానేయండి. మన దగ్గర కూడా బీచ్లు ఉన్నాయి, మన దగ్గర కూడా రిసార్ట్లు ఉన్నాయి, మన దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే మందు అక్కడ తక్కువ రేటు, మన దగ్గర ఎక్కువ రేటు. కేవలం మందు తాగడానికి గోవా వెళ్ళి అక్కడికి వెళ్ళి నానా పాటలు పడ్డం ఏంటరా బాబు. మానేయండి. నా లైఫ్ మొత్తం మీద నేను గోవా ఒక్కసారి వెళ్ళాను, ఉండలేకపోయాను. 2 రోజులు ఉన్నాను, ఇంక వచ్చేసాను. ఇంకా నచ్చలేదు. ఇంకా అప్పటి నుంచి మా వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా నేను రాననే చెప్తున్నా. బంకిం దా అనడం బెంగాల్కి అవమానం. ఎత్తుకున్నామమ్మా, ఎత్తుకో. మరి వాళ్ళు బంకిం చంద్ర చటర్జీ మీద లేదంటే వందే మాత్రం మీద వాళ్ళు ఓట్లు వేరుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు నువ్వు కూడా దానిలోకి వెళ్ళాలిగా. ఓట్లు నువ్వు కూడా తల కొంత ఏరుకోవాలిగా. వందే మాత్రం గేయ రచయితకు ప్రధాని కనీస గౌరవం ఇవ్వలేదు, మమతా బెనర్జీ మండిపాటు. వివాదాలను తగ్గించాలి, సృష్టించరాదు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. బంగ్లాదేశ్ చీర, ఆఫ్ఘన్ పెయింటింగ్లకు యునెస్కో గుర్తింపు. ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.